ఆప్షన్స్ ట్రేడింగ్లో మార్జిన్స్ ఎలా పనిచేస్తాయి మరియు ఆప్షన్స్ సెల్లర్స్కు దొరికే ఒక సీక్రెట్ బెనిఫిట్ గురించిన శీఘ్ర విశ్లేషణ ఇది. ఆప్షన్స్ అమ్మేవారు ట్రేడింగ్లో తాత్కాలికంగా నష్టపోతున్నా సరే తమ డబ్బుపై వడ్డీని ఎలా సంపాదిస్తారో వివరించే ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ ఇది. మొదటిది, ఫ్యూచర్స్ ట్రేడింగ్లో లాభనష్టాలను రోజు మార్క్ టు మార్కెట్ పద్ధతిలో క్యాష్తో సెటిల్ చేయాలి కదా. కానీ ఆప్షన్స్ కొనేవారు అచ్చం అద్దె ఇంటికి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చినట్లు పూర్తి ప్రీమియంను ముందే కట్టేస్తారు కాబట్టి వాళ్లకి రోజూ ఈ క్యాష్ కట్టే తలనొప్పి ఉండదు. రెండవది, ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. కొనేవారు కట్టిన ఈ ప్రీమియంను ఆప్షన్ సెల్లర్స్ ఎక్స్చేంజ్ నుండి డైరెక్ట్గా క్యాష్ రూపంలో తీసుకుంటారు. కానీ ఎక్స్చేంజ్కు వాళ్లు కట్టాల్సిన మార్జిన్ను మాత్రం క్యాష్తో కాకుండా తమ దగ్గరున్న షేర్లు లేదా బాండులను కొల్లెట్రల్లాగా అంటే పూచికత్తుగా పెట్టి కట్టొచ్చు. అంటే మీ జేబులోంచి ఒక్క రూపాయి కూడా తీయకుండానే వేరే ఆస్తులను తాకట్టు పెట్టి చేతికి క్యాష్ తీసుకుంటున్నారన్నమాట. భలే ఉంది కదా. ఆ వచ్చిన ప్రీమియం క్యాష్ను వాడుకుని మీరు హాయిగా వడ్డీ సంపాదించుకోవచ్చు. చివరగా, ఒకవేళ ట్రేడ్లో నష్టం వచ్చి ఆప్షన్ ప్రీమియం పెరిగినా పెద్ద టెన్షన్ లేదు. మీరు అదనంగా కట్టాల్సిన మార్జిన్ను కూడా క్యాష్తో కాకుండా మళ్లీ ఈ కొల్లెట్రల్ ద్వారానే కట్టేయొచ్చు. ఎందుకంటే ఇది ఎదుటి వ్యక్తికిచ్చే క్యాష్ కాదు, ఎక్స్చేంజ్కు ఇచ్చే గ్యారంటీ మాత్రమే. కాబట్టి ఆ ట్రేడ్ క్లోజ్ చేసి నష్టాన్ని పూర్తిగా బుక్ చేసుకునేంతవరకు మీ కొల్లెట్రల్పై మీకు నిరంతరాయంగా వడ్డీ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ అనేది కేవలం ట్రేడింగ్ మాత్రమే కాదు, మీ ఆస్తులను తెలివిగా వాడుకుంటూ ఎక్స్ట్రా వడ్డీ సంపాదించే ఒక అద్భుతమైన మార్గం.